భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ, ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, మనం గత కొద్ది రోజులుగా ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన తరంగాలు నవల నుంచి 14 భాగాలు విన్నాం కదా. ఇక 15వ భాగంలోకి వెళ్ళిపోదాం. మౌన తరంగాలు నవల 15వ భాగం. రచన ఎద్దనపూడి సులోచనారాణి. ఇలారా కూర్చో, ముందు చెబుతాను. సమస్య ఎంత అర్జెంట్ కాకపోతే ఆస్తమా మనిషిని బస్సులో పడి మీ ఊరు పరిగెత్తుతాను. నువ్వురా, కూర్చోవాలి. శేషగిరి టేబుల్ దగ్గర కుర్చీలాగి జరిపాడు. ఉమ ఆశ్చర్యంగా చూస్తూ వచ్చి కూర్చుంది. శేషగిరి మరో కుర్చీ ఆమెకు ఎదురుగా జరుపుకుని తను కూర్చున్నాడు. ఉమా, అసలేమైందంటే అతను చెప్పడం మొదలు పెడుతూ ఆగి, విజ్జు, లాభం లేదు, నా నాలుక ఆరిపోతోంది, మంచినీళ్ళు ఇవ్వరా అన్నాడు. విజయ్ 2 గ్లాసుల్లోకి మంచినీళ్లు వంపి చెరో చేత్తో తెచ్చి ఇద్దరికీ అందించాడు. ఇద్దరూ తాగుతున్నారు. వాళ్ళిద్దరినీ చూస్తుంటే విజయ్ మనసు ప్రశాంత సాగరం అయింది. పని మొదలైంది. శేషగిరి సారథ్యంలో ఉమ సహకారంతో పగడ్బందీ అయిన ప్రణాళికతో మెరికల్లాంటి యువ ఇంజనీర్లు అయిన యువతీ యువకులతో మొదలు బూడిబూడి నడకలుగా ఓనమాలు నేర్చుకుని వాక్యాలు రాయబోయి తప్పులు తడకలు చేసినట్లుగా చేసిన పొరపాట్లు వేగంగా సర్దుకుంటూ రెట్టింపు ఉత్సాహంతో 10 జవాశ్వాసాలతో పరుగు తీస్తున్న విజయరథంలా చకచక అయిపోతుంటే ఎప్పటికప్పుడు శేషగిరి వర్క్ ప్రోగ్రెస్ వివరాలు చెబుతుంటే విజయ్ ధైర్యంగా ఊపిరి పీల్చుకోసాగాడు. అది యజ్ఞం. అందరిది పనివైపు ఐకమత్యంతో ఏకోన్ముఖం. విజయ్ ఎప్పుడైనా లోపలికి రాబోతుంటే, ఈ ఇన్స్టిట్యూట్కి అధిపతివి నువ్వే, నాకు తెలుసు, బట్ డోంట్ డిస్టర్బ్ అస్ అనేవాడు శేషగిరి. శేషు విజయ్ ఏదో చెప్పబోయాడు. శేషు కంప్యూటర్ తెర మీద చూస్తూ ఉమతో ఏదో డిస్కస్ చేస్తున్నాడు. విజయ్ని వెళ్ళమన్నట్టు శేషగిరి అతని వైపు చూడకుండానే చేయి ఊపాడు. శేషు, ప్రొద్దుటి నుంచి నువ్వు ఏమీ తినలేదు, ఒక్క నిమిషం నా క్యాబిన్కి వచ్చి తిని వెళ్ళిపో, విజయ్ అన్నాడు. గెటౌట్ విజ్జు అన్నాడు శేషగిరి. విజయ్ మాట వినగానే ఉమ కంప్యూటర్ ఆఫ్ చేసింది. సార్, ప్లీజ్ లెండి, మీరు వెళ్ళండి, మీరు తిని వచ్చిన తర్వాతనే పని. కానీ ఉమా, ప్రాణం కంటే పని గొప్పది కాదు సార్, మీరు తిని వచ్చిన తర్వాతనే నేను పని మొదలు పెడతాను. శేషగిరి ఉమ వైపు చూశాడు. ఉమ చెప్పవలసింది అయిపోయినట్లు ఫైల్ చూస్తూ ప్రశాంతంగా మ్యాటర్ చూసుకుంటోంది. శేషగిరి తప్పనిసరిగా లేచాడు. ఉమ మాట అంటే దానికి తిరుగులేదని అతనికి బాగా తెలుసు. దుష్టుడా, నా యజ్ఞం భంగం చేసిన రాక్షసుడా, శేషగిరి వినిపించినట్లు అన్నాడు. ఫైల్లో పేజీలు చూస్తున్న ఉమ పక్కున నవ్వుతూ తలెత్తింది. శేషగిరి ముఖం దుమదుమలాడిపోతోంది. విజయ్ నవ్వుతున్న ఉమను చూస్తూ, మీరు కూడా రండి, కాఫీ తాగుదురు గాని, లేకపోతే వీడు తిట్ల దండకంతో తిండి కూడా సరిగ్గా తినడు అంటూ పిలిచాడు. వద్దు అంది ఉమ. రా ఉమా, మనం కాఫీ తాగుతూ ఈ ప్రాబ్లం గురించి మాట్లాడుకోవచ్చు అన్నాడు శేషు. ఉమ ఫైల్ మూసి లేచింది. ముగ్గురు డైనింగ్ రూమ్లోకి వచ్చారు. ఈ వర్క్ మొదలైన మొదట్లోనే శేషగిరి స్టాఫ్కి కాఫీ, బ్రేక్ఫాస్టు, లంచు ఇక్కడే అందుబాటులో ఉండాలని ఆదేశించాడు. వీళ్ళు కాఫీకని లంచ్కని బైక్ తీసుకుని బయటకు పోతే టైం చాలా వేస్ట్ అయిపోతుంది అన్నాడు. విజయ్ ఆఫీస్ రూమ్ పక్కన ఉన్న అతని వర్క్ రూమ్ సర్దేసి దాన్ని డైనింగ్ రూమ్ చేసేశారు. బిస్కెట్స్, కేక్స్, శాండ్విచెస్, ప్లెయిన్ బ్రెడ్, దానికోసం టోస్టర్, ఎక్స్ప్రెస్ కాఫీ, టీ, బ్లాక్ టీ, పళ్ళ రసాలు అన్నింటినీ ఉమా పర్యవేక్షణలో ఏర్పాటైపోయినాయి. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అక్కడికి వచ్చి కాసేపు కూర్చోవచ్చు. కావలసినవి తింటూ కాఫీ తాగుతూ రిలాక్స్ అవ్వచ్చు. ఏకాగ్రతతో పనిచేసే వ్యక్తికి పని గురించిన ఆలోచనలే ఉండాలి. అతని ఆకలి గురించిన ఆలోచనని ఇంకెవరైనా శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబాల్లో తల్లి, సోదరి, భార్య చేసే పని ఇదే కదా సార్ అంది ఉమ. అవును, కార్పొరేట్ రంగంలో ఇప్పుడు ఆ పాత్రని సంస్థ యజమాని పోషిస్తున్నాడు అన్నాడు శేషు.
అసలు దేశంలో ప్రతి ఒక్క మనిషికి అతని ఆకలి గురించి ఆలోచించి శ్రద్ధ తీసుకునే ఏర్పాటు ఉంటే మనుష్యుల చేత బోలెడంత పని చేయించవచ్చు. దేశం ఎంతో అభివృద్ధి అవుతుంది అన్నాడు శేషగిరి. విజయ్ చూస్తూనే ఉన్నాడు. ఉమా శేషగిరి కలిసి కూర్చుంటే వర్క్ గురించిన ముచ్చట్లే. మూడో మనిషి అక్కడున్నాడనే సంగతే మర్చిపోతారు. విజయ్కి వారు మాట్లాడే వర్క్ పరమైనవన్నీ వారికంటే బాగా క్షుణ్ణంగానే తెలుసు. కానీ అతన్ని వారి మాటల్లోకి జొరబడనివ్వరు. తను వచ్చి వారితో కూర్చుంటే ఉమా సైలెంట్ అయిపోతుంది. శేషగిరి విజయ్ని నువ్వెందుకు ఇక్కడ, నీ పని చూసుకోరాదు అన్నట్టు చూస్తాడు. విజయ్ నవ్వుకుంటాడు. వాళ్ళకి పని తెలిపిందే తను, వారికి తమ అవసరం లేదిప్పుడు. శేషగిరి పనితో పాటు ఆఫీస్ అకౌంట్స్, జమా ఖర్చులు, అందరి జీతాలు, మెయింటెనెన్సు అంతా విశదంగా ఉమ్మ చేత కంప్యూటరీకరణ చేసి నెల నెల ఆమెకు ఆ బాధ్యత అప్పగించాడు. యువ ఇంజనీర్ల మీద పనిని గురించిన అజమాయిషీ లేదు. వారికి ఎప్పుడు పని చేయాలో వారే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది. వారాంతానికి వర్క్ అవుట్పుట్ ఎంత, ఎవరి బాధ్యతని ఎంతవరకు నెరవేర్చారు విజయ్కి ఉమ అప్పగించాలి. ఎవరైనా పనిలో వెనకబడితే సరైన కారణం ఇస్తే ఆ పని పూర్తి చేయడానికి మరింత అవకాశం ఇస్తారు. బద్ధకస్తులకి మా దగ్గర చోటు లేదు, శేషగిరి వారిని తీసుకునేటప్పుడే నిర్మోహమాటంగా చెప్పేస్తాడు. ఇట్లా శేషగిరి అందరిలో ఉన్న స్కిల్స్ని ఎంత సమర్థంగా ట్యాప్ చేసి స్కిల్లో అతనెంత సమర్థుడో, శారీరకంగా అతనంత దుర్బలుడు. ఆస్తమా అతన్ని పట్టి పీడిస్తుంది. అనారోగ్యం అతన్ని గుదిబండల పనిలో ఉత్సాహపడనీయదు. అతని తల మీద అప్పుడే పావలా అంత ఉన్న బట్టతల రూపాయంతగా మారి కనిపిస్తోంది. అందుకే తన ఆరోగ్యాన్ని తను నమ్మలేని శేషగిరి ఉమని మొత్తం పనికి సారథిని చేశాడు. ఉమ అంటే స్టాఫ్ అందరికీ ఇష్టమే. ఒక్కసారి విజయ్ తన రివాల్వింగ్ చైర్లో కూర్చుని తన కంప్యూటర్లో జరుగుతున్న వర్క్ అవుట్పుట్ చూస్తుంటే శేషగిరి కన్నా ఉమే ఎక్కువ పని చేస్తుంది అనిపించసాగింది. స్టాఫ్లో ఎవరికి ఇవ్వాల్సిన జీతం గురించి శేషగిరి విజయ్తో సంప్రదించలేదు. ఇంత ఇవ్వు అని చెప్పాడు. విజయ్ ఇక దాని గురించి ప్రశ్నించే పనే లేదు. సదా అప్పుడప్పుడు వచ్చి పని ఎంతవరకు వస్తోంది అని అజమాయిషీ చేయబోతాడు. నిన్ను చూస్తే నాకు కంపరం పుడుతోంది, డోంట్ డిస్టర్బ్ మై టైం. శేషగిరి కళ్ళెర్ర చేశాడు. ఏమిట్రా విజ్జు, ఈ షూ మన ఆఫీసుని కంప్యూటర్ల తపోవనంగా మార్చేశాడు. ఎవరిని అక్కడికి రానీయడు, మాట్లాడనీయడు. శేషు అట్లా అనడానికి నువ్వే కారణం. ఆ రోజు బాంబే నుంచి నువ్వు అతని సమర్థతని తక్కువ అంచనా వేసినట్లు మాట్లాడావు. అందుకే శేషుకి కోపం కరకరమంటోంది. విజ్జు, శేషు వట్టి వర్క్ పిచ్చగాడు. మనం స్టాఫ్కి డ్రెస్ కోడ్ పెట్టాం కదా, వీడు చూడు క్రాఫ్ట్ చేయించుకుని ఎన్నాళ్ళయిందో. జులపాల జుట్టు, పైనేమో బాల్డు. సదా షటప్. శేషుని ఇంకేదైనా అన్నావంటే ఊరుకోను. నువ్వు ఊరుకున్నా ఊరుకోకపోయినా రేపు సాటర్డే మన వీక్లీ మీటింగ్లో తప్పకుండా ఈ పాయింట్ ఎత్తి నేను వాడిని అటాక్ చేస్తాను. డ్రెస్ కోడ్ గురించిన నీతులు మనందరికైనా, వాడికి లేదా? నాతో పెట్టుకుంటే వాడి పని అయిపోతుంది. సదా బెదిరించి వెళ్ళాడు. సదానందు, శేషగిరి ఇద్దరూ పనిలో పులులే. విజయ్ సాధ్యమైనంత వరకు వీరిద్దరిని దూరంగా ఉంచడానికే ఎప్పుడూ జాగ్రత్త పడుతూ ఉంటాడు. అయినా సరే ఎప్పుడో ఒకసారి ఇలా ఈ ఇద్దరు పులులు ఒకరి మీద ఒకరు గాండ్రించుకుని నువ్వెంత అనే పరిస్థితి వస్తుంది. విజయ్ కల్పించుకుని వారిద్దరినీ వెనక్కి లాగి తర్కించి నచ్చజెప్పి రాజీ చేసే వరకు కత్తి మీద సాములాగానే ఉంటుంది. సదా అన్న దాంట్లో పూర్తి తప్పు కూడా లేదు. తనకే ఒకసారి శేషుని హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళడం మర్చిపోయావురా నువ్వు అని గుర్తు చేయబోయాడు. శేషగిరి మండిపడ్డాడు. నీకు నా హెయిర్ స్టైల్ ముఖ్యమా, నా పని ముఖ్యమా? నీకు హెయిర్ స్టైల్ ముఖ్యం అనుకుంటే రేపే పేపర్లో ఒక ప్రకటన ఇస్తా. మంచి హెయిర్ స్టైల్ గలవాళ్ళు అత్యంత అవసరంగా మా కంపెనీకి కావాలి. హెయిర్ స్టైల్ ఉంటే చాలు మీకు, నోట్లో అక్షరం లేకపోయినా సరే పర్వాలేదు. విజయ్ చెవులు మూసుకున్నాడు. కంప్యూటర్ మీద బ్యాలెన్స్ షీట్ చేస్తున్న ఉమా నవ్వు ఆపుకుంటున్నట్టు నోటికి చేయి అడ్డం పెట్టుకుంది. ఉమా నవ్వకు, కంప్యూటర్ షట్ చేసేయి. ఇవిగో డబ్బులు. మీ ఊర్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే పిలిపించు. చాలామంది వస్తే విజయ్నే ఇంటర్వ్యూ చేయమను, వాడికే బాగా తెలుస్తుంది. శేషగిరి మాటలు చర్నాకోల్ దెబ్బల్లా ఉన్నాయి.
విజయ్ ముఖం ఎర్రబడింది. ఉమ ఇబ్బందిగా చూస్తోంది. బుద్ధి లేక అన్నాన్రా, ఇక ఆ మాటలాపు. నేనసలు మీరు పనిచేసే చోటుకే రాను. మా దగ్గరికి రా విజ్జు. కానీ అనవసర సలహాలు ఇచ్చి మా బుర్రలు పాడు చేయొద్దని రిక్వెస్ట్. ఆ రాత్రి శేషగిరిని ఇంటి దగ్గర దింపడానికి తీసుకెళ్తుండగా కారులో విజయ్ శేషగిరి మీద చాలా ఆగ్రహపడ్డాడు. శేషు, నీకు మతిపోతోంది. ఉమ ఎదురుగా ఏమిటా మాటలు? ఏమన్నానురా? అలసటగా అన్నాడు శేషగిరి. విజయ్ ఉదయం సంభాషణ గుర్తు చేశాడు. శేషగిరికి అలసట వదిలి కోపం వచ్చింది. పరువా? నీదా? ఈ కాస్త దానికి పరువు పోయిందని నువ్వు అనుకుంటే మనం బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదం వదిలేయాలి. విజ్జు, ఉమని నువ్వు అర్థం చేసుకోలేదురా. ఉమ వల్ల మనకి పరువు పెరుగుతుంది కానీ తరగదురా. ఉమ నా వెంట చేదోడు వాదోడుగా రాకపోతే మనం ఇలా పనిని ఇంత పద్ధతిగా చేయలేకపోయేవాళ్ళం. మే గాడ్ బ్లెస్ హర్. ఏదైనా విషయం చిన్న కొస అందిస్తే చాలు మొత్తం తాడంతా అల్లేస్తుంది. ఉమకి చాలా మంచి భవిష్యత్తు ఉందిరా. ఉమలో వర్క్ టాలెంట్ కాదు, యాజ్ ఏ పర్సన్ షీఈ్ సూపర్బ్. విజ్జు, ఒక వ్యక్తిలో టాలెంట్ ప్లస్ వ్యక్తిత్వం ప్లస్ మానవత్వం ఉండడం చాలా అరుదైన విషయం. ఉమలో త్రివేణి సంగమంలో ఈ మూడు ఉన్నాయి. నేను నిన్ను ఈడియట్ అని తిట్టినా ఉమ అది మన స్నేహంలో ఉన్న సాన్నిహిత్యం అని తెలుసుకుంటుందిరా. శేషగిరికి ఆవేశంతో ఆయాసం వచ్చింది. జేబులో నుంచి ఇన్హేలర్ తీసి పీల్చాడు. విజయ్కి తెలిసినప్పటి నుంచి శేషగిరికి ఆస్తమా ఉంది. ఆ ఇన్హేలర్ అతని శరీరంలో ఒక భాగంలా వెంటే ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా తొందరలో వెంట తీసుకురావడం మర్చిపోతే అతని ఊపిరి అందనట్టే గాబరా పడిపోతాడు. విజయ్ అతని అవసరం తెలిసి ఆఫీసులో తన డ్రాలో ఒకటి, శేషగిరి టేబుల్లో ఒకటి ఉంచాడు. అవి అక్కడ ఉన్నాయా లేదా అని అప్పుడప్పుడు పరీక్ష చేస్తాడు. శేషగిరి సీట్లో వెనక్కి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. విజయ్కి శేషగిరి ఉమ్మని గురించిన అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఒక వ్యక్తిలో టాలెంటు ప్లస్ వ్యక్తిత్వం ప్లస్ మానవత్వం ఉండడం చాలా అరుదైన విషయం. ఉమ తనకి నచ్చడానికి బహుశా ఇదే కారణమేమో. శనివారం మీటింగ్కి శేషగిరి కాస్త ఆలస్యంగా వచ్చాడు. అతను సెలూన్కి వెళ్ళి వచ్చినట్లున్నాడు. జుట్టు అంటకత్తెర వేసి ఉంది. డ్రెస్ నీట్గా ఉంది. అప్రయత్నంగా విజయ్ ఉమ ముఖాలు చూసుకున్నారు. విజయ్ అందరి ముందు ఇంకో ప్రపోజల్ పెట్టాడు. బాంబేలోనే మరో పెద్ద ఫ్యాన్ల కంపెనీ నుంచి వర్క్ ఆర్డర్ వచ్చింది. ఫార్మాస్యూటికల్ కంపెనీ చివరి దశకు చేరుకుంటోంది. ఫ్యాన్ల కంపెనీ గురించిన పని ఇప్పుడే తీసుకుంటే చేయగలమా లేదా అని అడిగాడు. అందరూ ముక్తకంఠంతో తీసుకోమని చెప్పారు. పని కోసం ఎదురు చూస్తూ గోళ్లు గిల్లుకునే కంటే ఎప్పటికప్పుడు చేయాల్సిన పని ఎదురుగా ఉంటే మనిషికి ఉత్సాహంగా ధైర్యంగా ఉంటుంది అన్నారు. టీం వర్కే కంపెనీకి గుండెకాయ అని విజయ్కి బాగా తెలుసు. ఆ గుండెని ఆరోగ్యంగా ఒడిదుడుకులు రానియకుండా సక్రమంగా పనిచేసేలా ఎలా జాగ్రత్త పడాలో కూడా అతనికి తెలుసు. ఆఫీస్కి ఇప్పటి బిల్డింగ్ ఇరుకుగా ఉంది. పెద్దది తీసుకోవాలి. స్టాఫ్ వసతులు ఇంకా కొంచెం పెంచాలి. వచ్చిన లాభాల్లో ఎరేషియా ప్రకారం ఉద్యోగులకి బోనస్ ఎలా ఇవ్వాలో కూడా నిర్ధారణ అయిపోయింది. అందరూ సంతోషంగా ఉన్నారు. విజయ్ బాంబే వెళ్ళి అగ్రిమెంట్ మీద సంతకం చేసి వచ్చాడు. ఆఫీస్ మారిపోయారు. అనుకున్న విధంగా స్టాఫ్ని పెంచారు. వసతులు ఇంకా పెరిగాయి. వర్ష ఋతువు వచ్చింది. వానలు విస్తారంగా వచ్చాయి. ఈదురుగాలులు పెరిగాయి. ఆఫీసులో ఒక యువ ఇంజనీరు జలుబుతో వచ్చాడు. అది పక్క వాళ్ళకి అంటింది. సిటీలో ఫ్లూ జ్వరాలు ఎక్కువ ఉన్నాయి. శేషగిరికి జలుబు వస్తే ఓ పట్టాన వదలదు. అతను జలుబు బారిన పడ్డాడు. అసలే లంగ్స్ వీకు. జలుబుతో పాటే జ్వరం. దాన్ని వదిలించుకోవాలనే చిట్కా వైద్యాలతో యుద్ధం చేస్తున్నా అతను ఓడిపోయి నిమోనియా మహమ్మారిన పడ్డాడు. హాస్పిటలైజ్ అయ్యాడు. చావు బతుకుల మధ్య ఊగిసలాడి అందరినీ భయాందోళనలకి గురి చేశాడు. ఆఫీసులో వర్క్ పూర్తిగా ఉమా భుజాల మీద పడిపోయింది. విజయ్ శేషగిరితో హాస్పిటల్లోనే ఉండిపోయాడు. ఎంత అభిప్రాయ భేదాలున్నా ఎంతగా వాదులాడుకున్నా సదా కూడా బిక్కమొహం వేశాడు. విజ్జు, వీడు ఈ మహమ్మారి నుంచి పులప్ అవుతాడంటావా అన్నాడు సదా దిగులుగా. డాక్టర్లు ఇంకో 40 గంటలు గడవాలి అంటున్నారు అన్నాడు విజయ్. అతను ధైర్యంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా గుండెల్లో గూడు కట్టుకుంటున్న దుఃఖం దిగులు కళ్ళల్లో ప్రతిఫలిస్తున్నాయి.
ఉమా ఇంటికి వెళుతూ శేషగిరిని చూడడానికి హాస్పిటల్కి వచ్చింది. ఉమకు కూడా ఫ్లూ వచ్చి తగ్గింది. మనిషి బడలికగా ఉంది. ఉమా శేషగిరి పడుకుని ఉన్న గదిలో అడుగు పెట్టేసరికి రూములో సదానందు గోడకి ఆనుకొని నిలబడి ఉన్నాడు. విజయ్ శేషగిరిని పట్టుకుని అతని దగ్గర కూర్చుని ఉన్నాడు. స్నేహితులిద్దరి ముఖాల్లో భయం, అపనమ్మకం గూడు కట్టుకుని ఉన్నాయి. ఎలా ఉన్నాడు అంది ఉమ. శేషగిరి ఉమతో దెబ్బలాడి సర్ మీరు అనే సంబోధనల్ని ఆమె చేత మాన్పించాడు. మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించినా త్వరలోనే ఉమ అలవాటు పడిపోయింది. మందులకి చాలా స్లోగా రెస్పాన్స్ ఇస్తున్నాడు అంటున్నారు డాక్టర్లు అన్నాడు సదా. ఇంతలో ఆయా వచ్చింది. సదాతో సార్ మీ ఇంటి నుంచి మీకు ఫోన్ వచ్చింది అంది. సదానంద వెళ్ళాడు. ఉమా కుర్చీలో కూర్చుంది. మౌనంగా శేషగిరి వైపే చూస్తోంది. అసలే మనిషి సన్నం, అనారోగ్యంతో ఇంకా చిక్కి గుప్పెడైనట్టున్నాడు. ఉమ జీవితంలో అతను తెచ్చిన సందడి ఎంతో. అందరి యువతలాగానే తను కూడా చదువు ముగిస్తూ భవిష్యత్తు ఎలా మలుచుకోవాలా, ఎటువైపు పయనం ప్రారంభించాలా అని జీవితం క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడిపోయినప్పుడు తనకి అతడు భగవంతుడు పంపిన తోడులా దిక్సూచిగా మారాడు. కంప్యూటర్లంటే తనకి ఇష్టం. సెలవులు వచ్చినప్పుడు 1-2 కోర్సులు అక్కడ ఇక్కడ చేసింది. వాటిని గురించిన పుస్తకాలు తెచ్చుకుని చదువుతున్న కొద్దీ అవి ఆమె మనసులో ఒక అద్భుత లోకం సృష్టించసాగాయి. పాకెట్ మనీ కోసం చదివిన థియరీని ప్రాక్టికల్గా మెరుగుపరుచుకోవడం కోసం విజయ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళింది. అక్కడ పరిచయం అయిన మొదటి వ్యక్తి శేషగిరే. అతని ప్రశ్నలు చిత్రంగా ఉన్నాయి. కంప్యూటర్ నేర్చుకుని ఏం చేయాలని అనుకుంటున్నావు అడిగాడు. మంచి కెరీర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కెరీరా అంటే డబ్బు అక్కర్లేదా? ఎందుకు అక్కర్లేదు? కష్టపడి పనిచేస్తే ఈ ఫీల్డ్లోనే చాలా డబ్బుందని నాకు తెలుసు. తెలివిగలదానివే. మరి పెళ్లి చేసుకోవా? చేసుకుంటాను. మరి పెళ్లి చేసుకున్న తర్వాత పెంచుకున్న కెరీర్ని భర్త పిల్లలు అంటూ మూటగట్టి అటక ఎక్కించవా మరి? ఉమ వెంటనే జవాబు చెప్పలేకపోయింది. క్షణం ఆలోచించింది. ఇప్పుడు దానికి జవాబు చెప్పలేను. అప్పటి ప్రాధాన్యతను బట్టి నా మనసు ఎటు మొగ్గుతుందో చూస్తాను. గుడ్, వెరీ ప్రాక్టికల్ అండ్ ఇంటెలిజెంట్ గర్ల్ అన్నాడు. అతని ప్రశంసలు ఉమకి ఉత్సాహం ఇచ్చాయి. ఆమె కొన్ని కోర్సులు అడిగింది. అంతకంటే లేటెస్ట్ వచ్చాయి అని అతను కొన్ని సూచించాడు. ఉమ చేరిన మొదటి వారంలోనే అతను పుస్తకాల కట్ట ఒకటి మోసుకు వచ్చి ఉమకి ఇచ్చాడు. ఉమకి ఇక అదే లోకం అయిపోయింది. వాటి గురించి అతను ఏం మాట్లాడినా ఆమెకు అర్థం అయిపోసాగింది. శేషగిరి ఉమకి చిన్న చిన్న జాబ్ వర్క్ ఇవ్వడం ప్రారంభించాడు. ఒకసారి పేమెంట్ ఇస్తూ మీ ఊళ్ళో మీకు పొలాలు ఉన్నాయని, మంచి ఆదాయం వస్తుందని చెప్పావు కదా, ఈ సంపాదన నీకెందుకు? నా ఖర్చుల కోసం. మీ అమ్మ నీకు ఇవ్వదా? ఇస్తుంది, కానీ నేనే తీసుకోను. ఎందుకని? మా అమ్మకి నేను ఇలా ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. అసలు నేను ఇంజనీరింగ్ చదవడమే ఇష్టం లేదు. ఆవిడ నేను డాక్టర్ని అవ్వాలని అనుకుంది. ఓహో, అభిప్రాయ భేదం అన్నమాట. మా ఇద్దరి మధ్య సహజంగా అభిప్రాయ భేదం ఉండదు. దానికో రూల్ పెట్టుకున్నాను నేనే. ఏమిటది? 100-99 విషయాల్లో ఆవిడ మాట నేను కాదనను. ఎప్పుడైనా ఒక విషయంలో నేను పట్టుబడితే అమ్మ కాదనదు. ఇక్కడ నేను సిటీకి అంకితం అయిపోతానేమో అనే భయంతో ఆవిడ రాజీ పడడం లేదు. తప్పక నాతో రాజీకి వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అవునా? లెక్కలు ఇంత బాగా చేయి తిరిగిన మనిషిలా చేస్తున్నావు. నీకెలా అలవాటైంది? మా ఊళ్ళో మా అమ్మ తోటి రైతులను కలుపుకుని చిన్న సహకార బ్యాంక్ లాంటిది నడుపుతోంది. బ్యాంకా? ఏమిటి దాని పేరు? దానికి పేరు లేదు, పత్రాలు లేవు. అంతా పరస్పర నమ్మకం మీదనే నడుస్తుంది. పోగైన డబ్బు వేరే ఊరికి మా అమ్మ వడ్డీకి పెద్ద మొత్తాల్లోనే అప్పు ఇస్తుంది. వచ్చిన లాభం అందరూ సమంగా పంచుకుంటారు. కరువు కాటకాలు వచ్చి ఇబ్బంది వస్తే వీళ్లే నామినల్ వడ్డీకి తీసుకుని చెల్లిస్తారు. అందుకని నా చిన్నప్పటి నుంచి నాకు ఈ లెక్కలు అలవాటు. వెరీ గుడ్ ఉమా, ఐ సెల్యూట్ యువర్ మదర్. అట్లా ప్రతివాళ్ళు తమకు చేతనైన పని ఏదో ఒకటి చెయ్యాలి. నేను పస్తులు పడుకుని డబ్బు పొదుపు చేసి మా చెల్లిని లా చదివించాను. అదేం చేసిందో తెలుసా? పెళ్ళవగానే భర్త మీద ప్రేమంటూ ఆయన గారికి లేచినప్పటి నుంచి టూత్ బ్రష్ మీద పేస్ట్ కూడా తనే వేసి అందిస్తూ ఆయన సేవకి అంకితం అయిపోయింది. నేను నా శ్రమని, నా విలువైన టైంని పణం పెట్టి చెప్పించిన చదువు అంతా అట్లా తొంగలో తొక్కింది.
అసలు ఈ దేశంలో మన నదుల్లో జీవజలం లాంటి నీరంతా సముద్రంలోకి పోయి ఎలా వేస్ట్ అయిపోతుందో ఈ దేశంలో స్త్రీ శక్తి కూడా అలాగే వేస్ట్ అవుతోంది. సరే, మా చెల్లెలు చాలా తెలివిగలది. దాని చదువు వల్ల ఎంతమందికో ఉపకారం జరిగేది. దాని ప్రతిభ అంతా గొయ్యి తీసి పాతేసి ఆయన గారే లోకం అని, ఆయన చుట్టూనే ప్రపంచం అని భ్రమలో పడింది. నేను చెబితే నన్ను పిచ్చివాడిలా చూస్తోంది. మా ఇంట్లో 2 రాక్షసులు ఉన్నారు. ఒకటి మా అమ్మ, ఆవిడికి ఎప్పుడూ పక్కింటి పురాణాలే ప్రాణం. మా చెల్లెలు ఇలా చదువు వేస్ట్ చేస్తోందని నేనంటే నన్నే తిడుతోంది. నా దృష్టిలో ఏ మనిషి అయినా టైం వేస్ట్ చేస్తే కాలాన్ని ఉరి తీసినంత నేరం. ఉమకి జీవితం పట్ల, వర్క్ పట్ల శేషగిరి ధోరణి చాలా నచ్చింది. అప్పటి నుంచి అతను తోడు, సహాధ్యాయుడు, ఉపాధ్యాయుడు అన్నీ అయిపోయాడు. అతను లెక్కల్లో వీకు. ఉమా చకచకా అకౌంట్స్ చేస్తుంటే అద్భుతంగా చూస్తాడు. అందరిలో అతను కలవడు. ఉమకి అర్థమైంది, అతను ఒక విజ్ఞాన గని. అనవసర మాటలు, బాతాకాని అతనికి ఇష్టం ఉండదు. ఏ మనిషి అయినా చేస్తే పని చేయాలి, లేకపోతే ఏదైనా నేర్చుకోవాలి. ఈ రెండే అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అందుకే అందరూ అతన్ని బీబీ అంటే బిగ్ బోర్ అంటారు. అతను ప్రాణాపాయ సుడిగుండంలో మునిగి తేలుతున్నాడంటే ఉమ కళ్ళు నీటి చలమలు అవుతున్నాయి. సదానందు తిరిగి వచ్చాడు. విజ్జు, అమ్మకి బాగా జ్వరంగా ఉందిట, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలిట. పూర్ణానంద బాబాయ్ ఫోన్ చేశాడు అన్నాడు. విజయ్ వెళ్ళమన్నట్టు చూశాడు. సదా ఉమ వైపు తిరిగాడు. ఉమగారు, మీరు ఇక్కడ వీలైనంత ఎక్కువసేపు ఉండి వెళ్తారా అడిగాడు. ఉమ ఉంటానన్నట్టు తల ఊపింది. సదా మంచం దగ్గరికి వచ్చి సెలైన్ ఎక్కిస్తున్న శేషగిరి చేయి పట్టుకుని, షూ ఇందులో మంచి పులప్ అవరా, కమాన్ బాయ్ అంటూ ఉండగానే అతని కంఠం పూడుకుపోయింది. విజయ్ కూడా చేతిలోకి తల దించుకున్నాడు. సదా విజయ్ భుజం మీద తట్టి వెళ్ళిపోతూ ఉమ కూర్చున్న చోట ఆగి, ఉమా ప్లీజ్, నేను వచ్చే వరకు మీరు ఉండండి అన్నాడు. ఉమ తల ఊపి అంగీకారం తెలియజేసింది. సదా వెళ్ళలేనట్టు వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత నర్సు వచ్చింది. శేషగిరి పల్స్ చూసింది. కంగారుగా పరిగెత్తింది. డాక్టర్ వచ్చారు. అతన్ని వేగంగా ఐసీయూకి తరలించారు. విజయ్, ఉమ ఐసీయూ బయట కొద్ది దూరంలో వరండాలో నిలబడి ఉన్నారు. అక్కడ ఇంకా కొంతమంది ఐసీయూలో ఉన్నవారి కోసం ఆదుర్దాగా వేచి చూస్తున్నారు. డాక్టర్ ఒక ఆమె బయటకు వచ్చింది. విజయ్కి, ఉమకి దగ్గరలోనే నిలబడిన ఒక ఆయనకి ఏదో చెప్పింది. ఆవిడ చెప్పిన మాట వింటూనే ఆయన పక్కనే ఉన్న పెద్దావిడ, ఇంకో వయసు అమ్మాయి గొల్లుని ఏడవసాగారు. సిస్టర్ వచ్చి వారిని నెమ్మదించమని, మిగతా పేషెంట్స్కి కంగారు కలిగించవద్దని దయగా, శాంతంగా నచ్చచెప్పింది. ఆ మాటని ఖాతరు చేయనట్లు ఆ అమ్మాయి, నాన్న, నా బాబుని నాకు ఇప్పించమని చెప్పు నాన్న అని పెద్దగా పిచ్చి పట్టిన దానిలో ఏడుస్తోంది. దూరంగా ఉన్న కొంతమంది సిస్టర్ని అడిగారు, వాళ్ళ బాబు ఎలా ఉన్నాడు? పోయాడు అని చెప్పిన సిస్టరు అక్కడున్న అందరినీ దూరంగా వెళ్ళి బెంచీల మీద కూర్చోమని చెప్పింది. లోపల నుంచి శేషును తీసుకువెళ్ళిన డాక్టరు బయటకు వచ్చాడు. ఎలా ఉన్నాడు సార్? విజయ్ ఎదురెళ్ళి ఆదుర్దాగా అడిగాడు. 1 గంట చాలా క్రూషియల్ టైం. మేం చేయగలిగినదంతా చేశాం. ఆఖరి ఇంజెక్షన్ ఇచ్చాం. దానికి రెస్పాన్స్ ఇవ్వకపోతే ఏం చేయలేం. ఆయన విజయ్ భుజం మీద ఊరడింపుగా చిన్నగా తట్టి వెళ్ళిపోయారు. ఇంకో పేషెంట్ని స్ట్రెచ్చర్ మీద గబగబా లోపలికి తీసుకువెళుతున్నారు. అతని వెంట చాలామంది ఉన్నారు. డాక్టర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. సిస్టర్ విజయ్తో, మీరు మీ రూమ్కి వెళ్ళి కూర్చోండి ప్లీజ్, మినిస్టర్ గారు వస్తున్నారట, చోటు ఖాళీ చేయాలి, చాలా మృదువుగా ఆదేశించింది. విజయ్, ఉమా గదిలోకి తిరిగి వచ్చారు. విజయ్ మంచం దగ్గర కూర్చున్నాడు. ఆ ఖాళీ మంచం చూస్తుంటే ఇద్దరికీ భయాందోళనలు ముప్పిరికొన్నాయి. ఉమా, సదాకి ఫోన్ చేస్తావా? విజయ్ జేబులో నుంచి సదా కార్డు తీసి ఇస్తూ అన్నాడు. ఉమా అది తీసుకుని బయటకు వెళ్ళింది. 5 నిమిషాల తర్వాత ఉమా గదిలోనికి తిరిగి వస్తూ, ఆయన ఇంట్లో లేరు, వాళ్ళ అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారుట అంది. విజయ్ తల తిప్పలేదు, ఉమ వైపు చూడలేదు. శేషగిరి పడుకున్న చోట మంచం మీద ఎడమ చేయి ఆనించి ఉన్నాడు. కుడి చేతిలో ముఖం దించుకుని ఉన్నాడు. అతని భుజాలు చిరుకంపనంతో కదులుతున్నాయి. ఉమా అలాగే నిలబడిపోయింది. విజయ్ పిలిచింది. ఉమా ప్లీజ్, కొద్దిసేపు మీరు గదిలో నుంచి బయటకు వెళతారా? విజయ్ కంఠం దుఃఖభారంతో అడిగింది.
ఫ్రెండ్స్, మౌన తరంగాలు నవల నుంచి 15వ భాగం విన్నాం కదా. ఇక 16వ భాగం రేపు వినేద్దాం. ఫ్రెండ్స్, నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి.